హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతిని సందర్భంగా ఎన్డీఏ పార్టీలో కొన్ని ప్రధాన పార్టీలు ఢిల్లీలో మీట్ అయ్యే ప్రయత్నం చేశాయి. వాళ్ళు బయటికి చెప్పేది వాజ్పేయి గారి జయంతిని పురస్కరించుకొని ఎన్డీఏ మీటింగ్ ఆయనకు నివాళులు అర్పించి మీటింగ్ పెట్టుకున్నామని చెప్తున్నా. దాని వెనకాతలు ఉన్న ఎజెండా రేపు రాబోయే 2025లో రెండు ప్రధాన రాష్ట్రాలకు, ఒకటి రాష్ట్రము, ఇంకోటి యూటీ, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీకి, తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీకి ఢిల్లీ 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఈ రోజుకి బీజేపీకి 10 సీట్లు దాటలేదు. అది 2014 అవనివ్వండి, 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు అవనివ్వండి. అయితే ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఢిల్లీ పీఠాన్ని, ఢిల్లీ అసెంబ్లీని కైవసం చేసుకోవాలని ఒక ఉద్దేశంతో ఉన్న బీజేపీ వాజ్పేయి గారి యొక్క బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్ని అడ్డం పెట్టుకొని నిన్న ఒక అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేశారు. అందులో ప్రధానంగా మీటింగ్ లీడర్లు చూసుకుంటే ఒకటి ఎన్డీఏ పక్షాల నుంచి అన్ని పార్టీలు వెళ్ళలేదు. అందులో మరీ ముఖ్యంగా బీహార్కి సంబంధించిన పార్టీలు, యూపీకి సంబంధించిన పార్టీలు, అది ఆర్జేడీ అవనివ్వండి, ఎల్జేపీ అవనివ్వండి, లేకపోతే కుష్వాహా పార్టీ అవనివ్వండి, తర్వాత అప్నా దళ్ అనేసి ఈస్టర్న్ యూపీలో చాలా కుర్మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అప్నా దళ్ అనే ఒక పార్టీ ఉంది, అనుప్రియ పటేల్ గారిది. ఆ పార్టీకి సంబంధించిన లీడర్స్ అవనివ్వండి, వీళ్ళందరూ కలిసి ఢిల్లీలో మంత్రాలు జరిపే ప్రయత్నం చేశారు. ఎజెండా ఈజ్ వెరీ వెరీ క్లియర్. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ గెలిచి పట్టు ఎలా నిలుపుకోవాలి. బీజేపీ ఇక నుంచి జరగబోయే 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరగబోయే ఏ పెద్ద రాష్ట్రాన్ని కానీ అధికారం కోల్పోతే, అది హర్యానా అవనివ్వండి, మహారాష్ట్ర అవనివ్వండి, వాళ్ళ చేతిలో ఉన్న రాష్ట్రాన్ని కోల్పోతే బీజేపీ మీద మిత్రపక్షాల నుంచి వచ్చే వ్యతిరేకత అవనివ్వండి, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల నుంచి వచ్చే దాడి అవనివ్వండి, తట్టుకొని రాజకీయంగా నిలబడటం చాలా కష్టం. ఇప్పటికే బీజేపీ డేంజర్ జోన్లో ఉంది లోక్సభలో. అది పసిగట్టిన బీజేపీ మిత్రపక్షాలతో చాలా సఖ్యతగా, ఇదే బీజేపీ 2014-2019 మధ్యకాలంలో, 2019-2024 మధ్యకాలంలో చాలామంది ముఖ్యమంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా నిరీక్షణ చేయించిన రోజులు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అయితే ముప్పు తిప్పలు పెట్టారు. 2014-2019లో చంద్రబాబు నాయుడు గారికి సెంట్రల్ లీడర్షిప్ నుంచి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల నుంచి అపాయింట్మెంట్ దొరకడమే గగనమైంది. కానీ ఇప్పుడు అలా కాదు పరిస్థితి. ఈయన ఎప్పుడు అడిగితే అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తున్నారు అనుకోండి. ఎందుకంటే వాళ్ళకు లోక్సభలో బలం లేదు. చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ నితీష్ కుమార్ గారు లాంటి వాళ్ళు పక్కకు వచ్చేస్తే బీజేపీ గవర్నమెంటే పడిపోతుంది. కాబట్టి కేంద్రంలో ఇప్పుడు మిత్రపక్షాల యొక్క అవసరం ఉంది. కాబట్టి తప్పని, అంతకుముందు ఎన్డీఏ మీటింగ్ గత 10 సంవత్సరాల్లో కలిపి 10 సార్లు జరగలేదు. కానీ 2024లో బీజేపీకి లోక్సభలో నంబర్స్ తగ్గిన తర్వాత ఇప్పటికి ఒక 5-6 మీటింగులు జరిగిపోయినాయి. 5-6 నెలల్లోనే 5-6 మీటింగులు జరిగిపోయినాయి. అయితే ఈ క్రమంలో ఢిల్లీ ఎన్నికలు గెలవాలంటే ఢిల్లీలో మరీ ముఖ్యంగా బీహార్ నుంచి, యూపీ నుంచి వచ్చిన సెటిలర్స్ ఢిల్లీలో ఉన్న 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా బీహార్, యూపీ వాళ్ళు ఖచ్చితంగా ఓటర్స్ అయి ఉన్నారు. సో వాళ్ళ ఆ ప్రభావము బీజేపీకి అనుకూలంగా మారాలి. బీజేపీ గెలవాలి అంటే అక్కడ ఒక పక్క ఆర్ఎస్ఎస్ పని ఆర్ఎస్ఎస్ చేసుకుంటూ పోతుంది. ఆర్ఎస్ఎస్ చేయాల్సిన గ్రౌండ్ లెవెల్ కమ్యూనిటీ అవుట్రీచ్, అది బనియా కమ్యూనిటీ అవనివ్వండి, స్లమ్ డ్వెల్లర్స్ అవనివ్వండి, ఏసీ కమ్యూనిటీ అవుట్రీచ్ అవనివ్వండి, అవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నా బీజేపీ యాజ్ ఏ పార్టీగా ఎలియన్స్ పార్ట్నర్ నుంచి ఎలాంటి నెరేటివ్స్తో ముందుకొచ్చి ఎలియన్స్ పార్ట్నర్ని ఎలా రోపించేయాలా, అవసరమైతే ఎలియన్స్ పార్ట్నర్ మరీ ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి మిత్రపక్షాలుగా బీహార్ నుంచి ఉన్న పార్టీలు, ఆర్జేడీ, తర్వాత ఎల్జీపీ పార్టీలకు కొన్ని సీట్లను ఇచ్చి వాళ్లతో కలిసి ఢిల్లీలో పోటీ చేసి గెలవాలనే ఒక దృఢ నిశ్చయంతో ఉన్నాయి. ఈ క్రమంలో ఇంకో పక్క మొన్న రీసెంట్గా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వచ్చేసి అమిత్ షా రాజ్యసభలో మాట్లాడిన మాటల్ని ఒక అద్భుతంగా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నంలో భాగంగా బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జేడీయూ ఇద్దరు ముఖ్యమంత్రులకి లేఖ రాసి బీజేపీ విషయంలో, అంబేద్కర్ గారి విషయంలో అమిత్ షా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల్ని ఖండించాల్సిన ఆవశ్యకత ఉంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ రూపకర్త అయినటువంటి అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడడం, దీన్ని ఖండించాలనేసి ఇలాంటి మూవ్స్ బీజేపీ వీళ్ళని రోపించేసి ఎలక్షన్ క్యాంపెయిన్లో వీళ్ళని వాడుకుంటుంది అని గ్రహించిన కేజ్రీవాల్ గారు ముందుగానే వీళ్ళకి లెటర్ రాసి అంబేద్కర్ గారి విషయంలో మీరు స్పందించాలి, అమిత్ షాని ఎక్స్పోజ్ చేయాలి అని చెప్పే ప్రయత్నం రాజకీయ ఎత్తుగడలో భాగంగానే కేజ్రీవాల్ గారు కూడా చేశారు. కానీ తిప్పి కొడితే వారం రోజుల్లోనే ఏ పార్టీలకైతే, ముఖ్యమంత్రులకైతే లెటర్ రాశాడు కేజ్రీవాల్, వాళ్ళతోనే బీజేపీ కలిసి కూర్చొని మాట్లాడి ఏదైతే అంబేద్కర్ విషయంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని పక్కన పెట్టి వాటిని ఖండించకుండా బీజేపీతో సఖ్యతగా ముందుకెళ్తున్న విధానం ఏదైతే ఉందో, టీడీపీ అవనివ్వండి, లేకపోతే
మేము దళితుల కోసమే పుట్టామని చెప్పుకునే ఎల్జేపీ పార్టీ అవనివ్వండి, లేకపోతే బీజేపీతో ఎప్పటి నుంచో ఫ్లిప్ ఫ్లాప్గా ఉండేటువంటి నితీష్ కుమార్ పార్టీ అవనివ్వండి, ఇవన్నీ బీజేపీతో సాలిడ్గా ముందుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎందుకంటే బీజేపీతో పక్కకి వెళ్తే బీజేపీ నుంచి మిత్రపక్షంగా దూరం జరిగితే రాష్ట్రాల్లో రాజకీయంగా మనుగడ సాధించడం అక్కడ జేడీయూ కష్టం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూడా కష్టమే. కాబట్టి సో బీజేపీ అడుగులకు మడుగులెత్తి బీజేపీ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు స్వాతంత్ర సమరయోధుల మీద, ఫ్రీడమ్ ఫైటర్స్ మీద, ఆర్ఎల్స్ మన ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేసినా వీళ్ళు కుర్చీల కోసమే బీజేపీ ఏం చెప్పినా పడేదానికి సిద్ధంగా ఉన్నారు. ఒక పక్కేమో వాజ్పేయి గారి జయంతి అని చెప్పి, ఇంకో పక్క రాజకీయంగా మిత్రపక్షాలు చేజారుకుంటా బీజేపీ చేస్తున్న ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అది ఇంకొక లెవెల్ ఆఫ్ పాలిటిక్స్. ఒక బీజేపీ మాత్రమే ఇలాంటి కుసంస్కారమైన రాజకీయాలు చేయగలగదు. ఇంకొకటి ఇండియా కూటమిలో వచ్చేసి పార్టీలో ఇండియా బ్లాక్లో చీలికలు తీసుకొస్తారు. ఇంకో పక్క ఎన్డీఏ కూటమిలో సంబంధించినటువంటి పార్టీలు చేజారిపోకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్లే విధానం. ఈ రకంగా చూసుకుంటే బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని ఒక కుంటి సాకు చెప్తుంది తప్ప వీళ్ళకి ఎప్పటికప్పుడు వీళ్ళు 5 సంవత్సరాలు ఎన్నికలు లేకుండా బతకాలంటే బీజేపీ వల్ల కాని పని అర్థమవుతుంది. జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే ఇప్పుడు 2024 లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత హర్యానా అయిపోయింది, జమ్మూ కాశ్మీర్ అయిపోయింది, జార్ఖండ్ అయిపోయింది, మహారాష్ట్ర అయిపోయింది. ఇమీడియట్గా రెడీ అయిపోయారు. మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ రిజల్ట్ రాకముందే ఢిల్లీ ఎలక్షన్ని ఎలా ఫేస్ చేయాలనేసి ఢిల్లీ యూనిట్ ఆఫ్ బీజేపీ యాజ్ వెల్ యాజ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడం కూడా మొదలుపెట్టేశారు. 2 నెలలు ఎన్నికలు లేకపోతే బతకలేని ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొచ్చి 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఎన్నిక చేసి బతకాలంటే వీళ్ళకి అసలు వీళ్ళ వల్ల అయ్యే పనేనా అంటే, అయ్యే పని కాకపోయినా వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ పాస్ చేయడం సాధ్యం కాకపోయినా దేశం యొక్క అటెన్షన్ మొత్తం వన్ నేషన్ వన్ ఎలక్షన్తో ఏదో జరుగుద్ది అని నమ్మబలికిచ్చి రాజకీయంగా బీజేపీ అసలు ఫెయిల్యూర్స్ మీద అటెన్షన్, పబ్లిక్ అటెన్షన్ కానీ రాజకీయ పార్టీల అటెన్షన్ కానీ పోకుండా ఒక కల్లిబొల్లి కథలల్లేసి ఒక వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విధానాన్ని ముందు పెట్టి, లేకపోతే పబ్లిసిటీ పరంగా ఇంకొకలా ముందుకెళ్ళి రియల్ ఇష్యూస్ని పక్కన పెట్టేసి బీజేపీ రాజకీయ పబ్బం గడుపుకునే పనే చేస్తుంది తప్ప ఇక్కడ ఇంకొకటి అయితే కనపడట్లా. ఇంకోటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టు అది ఫెడరల్ స్ట్రక్చర్కి కంప్లీట్గా మర్డర్ చేసే ప్రక్రియగానే చూడాలి. ఇంకొకటి అది గోల్వాల్కర్ ఆలోచన విధానం, యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, యూనిటరీ లెజిస్లేషన్ ఉండాలి. సో దట్ దేశం మొత్తం ఒకటే ప్రభుత్వం, దేశం మొత్తం ఒకటే చట్టాలు చేసే సంస్కృతి కానీ ఉంటే బీజేపీ యొక్క ఆలోచన విధానాన్ని సమాజం మీద రుబ్బేదానికి ఆస్కారం ఉంటుంది అనేది యాక్చువల్గా వన్ నేషన్ వన్ ఎలక్షన్ వెనకాల ఉన్న రియల్ ఇంటెన్షన్. ఇప్పుడు గోల్వాల్కర్ చెప్పిన దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు చెప్తుంది ఏంటంటే డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఎలక్టోరల్ రిఫార్మ్స్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళు నిజానికి వీళ్ళ ఎజెండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ వెనకాల ఒక హిందూ రాష్ట్రం ఏర్పడాలి అంటే ఖచ్చితంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ ప్రక్రియను ముందుకు తీసుకొని తద్వారా చట్టాలు సమూలంగా మార్చేసి, కుదిరితే రాజ్యాంగాన్ని కూడా మార్చేసేసి యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ముందడుగు అయితే వేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఢిల్లీ ఎలక్షన్ బేస్ చేసుకొని వీళ్ళు నిన్న ఢిల్లీలో కూర్చొని మాట్లాడిన మీటింగ్ ఏదైతే ఉందో ఇది ఇంతకు ముందు నుంచి కేజ్రీవాల్ ఇమేజ్ని చాలా అద్భుతంగా టార్నిష్ చేశారు, చాలా అద్భుతంగా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు. లిక్కర్ స్కామ్లో ఇరికించేసి జైల్లో పెట్టి రకరకాలుగా చేశారు. బట్ స్టిల్ ఢిల్లీ అసెంబ్లీలో పరిధిలో ఉన్నటువంటి ఏవైతే అసెంబ్లీలు ఉన్నాయో కేజ్రీవాల్కు ఉండే పట్టుని బీజేపీ చాలా క్లియర్గా తెలుసు. అందుకనే దేశంలో ఉన్న ప్రతి పార్టీని ఢిల్లీకి పిలిపించుకొని వీళ్ళ మిత్రపక్షాల్ని ఆ రాష్ట్రాల ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే మెకానిజం ఇప్పటి నుంచే మొదలుపెట్టింది. చూడాలి దీన్ని కేజ్రీవాల్ ఎలా ఎదుర్కొంటారు. ఈ బీజేపీ యొక్క దుష్ట చతుష్టయం, బీజేపీ యొక్క అవకాశవాద మిత్రులందరూ, చంద్రబాబు నాయుడు ఒక అవకాశవాది, నితీష్ కుమార్ ఇంకొక అవకాశవాది, అక్కడ ఉన్న కుమారస్వామి ఇంకో అవకాశవాది. అసలు వీళ్ళు భారతదేశంలో ఈ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు అనేవాళ్ళు కాదు. వీళ్ళు నితీష్ కుమార్ భారతదేశంలో బీహార్లో ఉన్న అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుని ఉన్న వ్యక్తి. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుని ఉన్న వ్యక్తి, ఒక వైసీపీ కాకుండా. కర్ణాటక నుంచి కుమారస్వామి జేడీఎస్ పార్టీ, కర్ణాటకలో ఉన్న బీజేపీతో, కాంగ్రెస్తో, అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న వ్యక్తి. ఇలాంటి బీజేపీ భారతదేశంలో ఒక కాంగ్రెస్ పార్టీ తప్పక లెఫ్ట్ పార్టీలతో కాకుండా ప్రతి పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీనే. ఈ రకంగా అవకాశవాదుల గుంపు మీట్ అయ్యి రాష్ట్రాలని ఎలా కబ్జా చేయాలి ఫేక్ నెరేటివ్స్ ద్వారా అని నిన్న సమాలోచనలు అయితే జరిపే ప్రయత్నం చేశాయి. చూడాలి మరి కేజ్రీవాల్ గారు ఈ అవకాశవాదుల కూటమిని ఎదుర్కొని ఢిల్లీలో మళ్ళీ ఆయన గెలుస్తారా, లేకపోతే బీజేపీకి 10 సంవత్సరాలుగా దక్కని విజయం ఈసారన్న దక్కుద్దా అనేది చూడాలి. బట్ కేజ్రీవాల్ మాత్రం అంత ఈజీగా అయితే మనం రైట్ ఆఫ్ అయితే చేయలేము ఢిల్లీ ఎలక్షన్స్ వరకు. థ్యాంక్ యూ.